ఒక పెద్ద క్రూజ్ షిప్ 150 మంది లోపల చిక్కుకున్నారు. ముగ్గురు చనిపోయారు. అసలు ఏం జరిగిందో తెలుసా? ఇదే హంటా వైరస్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే పెద్ద న్యూస్. క్రూజ్ షిప్ లో స్ప్రెడ్ అవడంతో ఏ పోర్ట్ లో కూడా దిగనివ్వట్లేదు. WHO రిపోర్ట్ ప్రకారం 5 మందికి కన్ఫర్మ్ అయింది. ముగ్గురు చనిపోయారు. ఈ వైరస్ చాలా రేర్. జనరల్ గా ఎలుకల నుండి మనుషులకు స్ప్రెడ్ అవుతుంది. సో బేసిక్ ఇదంతా ఎట్లా స్టార్ట్ అయింది? అర్జెంటీనాకి వెళ్ళిన ఒక కపుల్ కి అడవిలో తిరుగుతున్నప్పుడు ఈ వైరస్ అటాక్ అయింది. వాళ్ళు షిప్ లో ఎక్కడంతో అక్కడున్న మిగతా వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఆ షిప్ సముద్రం మధ్యలోనే ఉండిపోయింది. ఎవరిని బయటికి రానివ్వట్లేదు. మరి అందులో మన ఇండియన్స్ ఉన్నారా అంటే ఉన్నారు. కానీ వాళ్ళు ఇప్పటికీ సేఫ్ గా ఉన్నారు. బట్ ట్విస్ట్ ఏంటంటే ఈ వైరస్ ఇండియాకి కొత్తది కాదు. 1964లోనే వెల్లోర్లో దీన్ని ఫస్ట్ టైం డిటెక్ట్ చేశారు. సో పానిక్ అవ్వాల్సిన పని లేదు. మన దేశానికి ఇప్పుడు డైరెక్ట్ థ్రెట్ ఏం లేదు. బట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీనికి వ్యాక్సిన్ లేదు, స్పెసిఫిక్ మెడిసిన్ కూడా ఏం లేదు. జస్ట్ హాస్పిటల్లో సపోర్టివ్ కేర్ అంతే. బేసిక్ గా ర్యాట్స్ అంటే ఎలుకలు ఎక్కువ తిరిగే చోట కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలుకల మూత్రం అంటకుండా చూసుకోవాలి. ఎలుకలు ఉండే హోల్స్ ని బాగా క్లోజ్ చేసి ఉంచాలి. WHO కూడా ఇదే చెప్తుంది. ఇది పాండమిక్ కాదు, కానీ ఫ్యాక్ట్స్ తెలుసుకొని ఉండటం మంచిది. ఇలాంటి హెల్త్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి.